తేజ సజ్జ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఓకే. మంచు మనోజ్ అయితే బ్రాండ్ న్యూ అనిపించేసాడు అసలు. అంటే సినిమా ఈ రోజు ఫస్ట్ షో కాబట్టి ఒక రకంగా ఉంది, కానీ నాకు తెలిసి సాటర్డే సండే నుంచి తగలబడిపోతాయి థియేటర్ లో. మామూలుగా లేవు గూస్ బంప్స్. హనుమాన్ ఉంది కదా, హనుమాన్కి ఎంత హై అయితే వచ్చిందో అంత మించి ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ అయితే బాగాలేదు. నాకైతే నిద్ర వచ్చింది. ఎలా ఉంది మూవీ? తేజ సజ్జ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా చేశారు, సూపర్ ఉంది మూవీ. సూపర్. మూవీ ఎలా అనిపించింది? స్టోరీ పరంగా ఆల్ గుడ్, నచ్చింది. లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. బాగుంది. చాలా సూపర్ హిట్. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా అనిపించింది తేజ గారి యాక్టింగ్, మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది. అంటే మనోజ్ గారు మొదటిసారిగా చేస్తున్నారు కదా, చాలా బాగా చేస్తారు. చెప్పాలంటే ఫస్ట్ టైం బాగా చేస్తారు. మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగా చేశారు. స్టోరీ పరంగా ఎలా ఉన్నారు? స్టోరీ బాగా చేశారు. కార్తిక్ గారు డైరెక్షన్ బాగా చేశారు. ఎంత ఇస్తారండి రేటింగ్? 4.8 ఇస్తాను. 4.8. మూవీ ఎలా బాగుంది. హీరోది విలన్ రెండు యాక్షన్స్ కూడా చాలా బాగా చేశారు. కంబ్యాక్ విలన్ గా కంబ్యాక్. హీరో కాదు, విలన్ గా కంబ్యాక్. హీరోగా పనిచేయాలి. విలన్ క్యారెక్టర్లకే సెట్ అవుతారు ఇంకా భవిష్యత్తులో కూడా. మై ఒపీనియన్. ఎలా ఉందండి? స్టోరీ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది. మనోజ్ యాక్టింగ్ ఎలా ఉందండి? చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. విలన్ గా వచ్చినా గానీ మంచి రోల్ వచ్చింది మనోజ్ కి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది. అంటే మూవీలో హైలైట్ అంటే ఏమని చెప్తారు? సాంగ్స్ లేకపోతే బీజిఎం హైలైట్? బీజిఎం హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా. ఓకే. మంచు మనోజ్ గారు హీరోగా నచ్చేవాళ్ళ లేకపోతే విలన్ గా నచ్చారు? విలన్ గా యాక్టింగ్ మస్తు చేసాడు. విలన్ గా బాగా సెట్ అయ్యారు. చాలా బాగా సెట్ అయ్యారు. హీరో నామినేషన్ అనుకోండి. ఓహో. ఎంత రేటింగ్ ఇస్తారు ఓవరాల్ మూవీకి? నేను 4.5 ఇస్తాను. 5కి 4.5. ఓ 4.5. బాగా చేశారు. కార్తిక్ కట్టమనేని కదా, లైక్ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఎండింగ్ వచ్చేసరికి మూవీ చాలా బాగుంది. గ్రాఫిక్స్ చాలా వర్కౌట్ అయినాయి అన్న. వరల్డ్ క్లాస్ సినిమా చెప్పాలంటే. బ్లాక్ బస్టర్ ఏం లేదు, గుడ్ అన్న, గుడ్ మూవీ అంతే. హనుమాన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదన్న. అది మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది. ఆయన కంబ్యాక్ మూవీ ఇంకా ఇదే. అంటే హీరో కంటే విలన్ హీరో అలా ఏం లేదు. ఆయన దొంగ ఆ టైప్ నుంచే నార్మల్ గా ఫస్ట్ నుంచే నార్మల్ గా అదే అన్ని రోల్స్ కి చేస్తా అన్నాడు. సో బాగుంది. మూవీ వాజ్ ఆసమ్. ఎలివేషన్స్ మాత్రం పీక్స్ లేపేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఉంటుంది. ఎలివేషన్స్ ఆర్ ఆసమ్, వర్త్ ఇట్. మంచు మనోజ్ గారి యాక్టింగ్ బాగా నచ్చిందా? తేజ సజ్జ గారి యాక్టింగ్ బాగా నచ్చిందా? ఈక్వల్ ఆన్ టు పార్. బోత్ ఆఫ్ us. ఓకే. రేటింగ్ 4 out of 5 I guess. ఎట్లా ఉంది మూవీ? చాలా బాగుంది మూవీ ఎలా? చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉన్నారు? హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం ఆవిడే నరేట్ చేశారు. అండ్ దెన్ శ్రేయ గారు కూడా బాగా నరేట్ చేశారు. మెయిన్ పీక్ పర్ఫార్మెన్స్ అయితే తేజ సజ్జ అండ్ మనోజ్ ఇద్దరు. శ్రేయ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే మొత్తం నెరేటివ్ మొత్తం ఆవిడే ఇచ్చుకున్నారు. సో మూవీ మొత్తం ఆవిడే హోల్డ్ చేశారు మొత్తం. ఇంకా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. 5 out of 5. విజువల్స్ ఆర్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ తీశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగుంది, కానీ కొంచెం క్లైమాక్స్ మాత్రం ఇన్కంప్లీట్ గా అనిపించింది. ఇన్కంప్లీట్ గా అయిపోయినట్టు అనిపించింది. అంటే సాంగ్స్ లేకపోవడం మైనస్. అందులో హీరోయిన్ సాంగ్ ఒకటి భారీ పాపులర్, దానికోసం వెయిట్ చేసాం. అది లేకపోవడం ఇంకొక అది లేదు. సో ఇట్స్ కొంత లోట్ అది. కానీ ఫస్ట్ హాఫ్ బిల్డ్ చేసినంత లీనియర్ గా వెరీ గుడ్ గా, సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్ గా లేదు. యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఇది. యాక్చువల్లీ కార్తిక్ గారు గీగల్ కూడా వెరీ గుడ్ స్టోరీ, వెరీ గుడ్ విజువల్స్, A to Z విజువల్. కానీ ఆ స్క్రీన్ ప్లే లో కొంచెం అక్కడక్కడ మిస్ అయిపోయారు. సేమ్ ఈ మూవీ కూడా నేను అంటే కార్తిక్ గారు ఒక మంచి డైరెక్టర్ గా, డిఓపిలో హీఈస్ ఏ నెంబర్ 1. సో ఆయన నెంబర్ 1 డైరెక్టర్ కూడా కావాలనుకునే ఒక వెల్ విషర్ గా ఇంకా రైటర్స్ ని పెట్టుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కొంచెం తగ్గింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవాలని అండ్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ రాయాలని. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఇన్కంప్లీట్ క్లైమాక్స్ వల్ల ఓవరాల్ మూవీ ఏదో లోటు కనిపిస్తుంది. ఏదో కొందరు డివైడ్ గా ఉండే వాళ్ళు డివైడ్ అని చెప్తారు. అందుకు ఆ పరిస్థితి రాకూడదు. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ వన్ టైమ్ ఈజీలీ వాచ్. బట్ రిపీట్ వాచ్ ఉండాలంటే మాత్రం సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఉండాలి, క్లైమాక్స్ కంప్లీట్ గా ఉండాలి క్లియర్ గా. ఇది ఒకటి ఇన్కంప్లీట్ క్లైమాక్స్ అనిపించింది. సో ఏ గ్రిప్పింగ్ స్టోరీ
గాన్ ఇన్ యావరేజ్ వే. ఓవరాల్ గా మూవీ ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వగలను, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టోరీ, వెరీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ, వెరీ ఇన్నోవేటివ్ స్టోరీ. ఆయన 9 గ్రంథాలు, అది కూడా వివిధ దేశాల్లో ఉండడం, అంటే మన ఇండియన్ డయాస్పోరా ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది అనేది, ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆయన చూపించారు. మెయిన్ గా టిబెట్ మన అందరికి చాలా మందికి తెలియంది, ఇట్స్ దేవభూమి. మన హిస్టరీ ఎక్కడి నుంచి ఉందంటే టిబెట్ నుంచే ఉంది. అక్కడ బిల్డ్ చేయడం ఎక్స్ట్రాడినరీ. ఇక ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి గారి ఫిల్మ్స్ అంటే కూడా బెస్ట్ స్టోరీ ఇది, ఒక స్టోరీ పరంగా. బట్ ఒక ఆ ట్రీట్మెంట్ ఒకటే మిస్ అయింది. అంటే ఆయన కొంచెం యంగ్ డైరెక్టర్ కాబట్టి ఇంకా ముందుకెళ్తారు, ఇలాంటి స్టోరీస్ ఇంకా ఒక హై లెవెల్లో రాస్తారని నమ్ముతున్నాను. బట్ స్టోరీ వైజ్ రాజమౌళి గారి ఫిల్మ్స్ కంటే వెరీ బెస్ట్ మూవీ. దట్ ఈస్ మై ఒపీనియన్. సో 3 out of రేటింగ్, 3 out of 5 తేజ సజ్జా గారి యాక్టింగ్ అండ్ ఈయన మంచు మనోజ్ గారి యాక్టింగ్, వీళ్ళిద్దరిలో ఏది మీకు బాగా నచ్చింది? మంచు మనోజ్ గారు ఫ్లాలెస్ అండి, 5 out of 5. తేజ సజ్జా గారు కూడా ఎక్సలెంట్, వారు 4.5 out of 5. శ్రీయ గారు 500 out of 5. శ్రీయ గారు అండ్ హీరోయిన్ కూడా 4.5 out of 5. షీ డిడ్ వెరీ వెల్. ట్రైన్ సీన్ కూడా యాక్చువల్లీ టీజర్ చూసినప్పుడే ట్రైన్ సీన్ గూస్ బంప్స్, అంటే 3 months నుంచి ఆ సీన్ కోసం వెయిటింగ్. అందుకే నేను 2 years తర్వాత ఒక ఫిలిం ఫస్ట్ డే ఈ రోజు వర్కింగ్ డే అయినా కూడా ఆఫీస్కి ఎర్లీ మార్నింగ్ డేస్ ఇచ్చాను, ఆఫీస్కి కూడా లేవలేదు ఇప్పుడు. కానీ ఒక్కటి బాధ ఏంటంటే ట్రైన్ సీన్ లాస్ట్లో ప్రీ క్లైమాక్స్ ఉన్న ట్రైన్ సీన్ ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా ఉండాల్సి ఉండే. ఎందుకంటే టీజర్ లో చాలా రీచ్ అవ్వలేదు. బట్ స్టోరీ వైజ్ చెప్తున్నాను కదా, ఇన్నోవేటివ్ స్టోరీ. టాలీవుడ్స్ లో వన్ ఆఫ్ ద నెంబర్ 1, టాలీవుడే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ రీసెంట్ ఫిలిమ్స్ లో. ఈజీలీ వన్ టైం వాచ్. రిపీట్ వాచ్ కి ఇంకొంచెం ఫ్లేవర్స్ నెక్స్ట్ సాంగ్ యాడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సాంగ్ వైబ్ సాంగ్ యాడ్ చేయాలని, ఇంకొంచెం ఫుట్ ఫాల్స్ పెంచుకోవాలని. బీజిఎం వాజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఒక హోలిస్టిక్ వైబ్, ఎట్ టైం కమర్షియల్ ఫిలిము, ఫ్యాంటసీ ఫిలిము, హోలిస్టిక్ వైబ్. సో ఇంకా వాళ్ళు ఐ మీన్ సాంగ్ మిస్ కావడం అనేది కొంత లోడ్ కనిపించింది. బట్ ఓవరాల్ బీజిఎం కూడా పర్ఫెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి 4.5 out of 5. హాయ్ మ్యామ్, నా పేరు అనికేత్. నేను సినిమాస్ చేస్తాను, చెస్ నేర్చుకుంటాను, ఇంకా స్పోర్ట్స్ ఆడతాను. సో నెక్స్ట్ ఈ సినిమా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. అంటే మీకు ఎవరిది యాక్టింగ్ నచ్చింది? తేజ సజ్జా గారిది నచ్చిందా, మనోజ్ గారిది నచ్చిందా? తేజ 5 out of 5. సాంగ్ వైబ్ ఉంది, సాంగ్ అది మిస్ అయింది. నెక్స్ట్ ఇంకా ఆ ప్లేసెస్ అదంతా బాగుంది, లొకేషన్స్ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే ఇక్కడ చూడలే కానీ విశ్వనాథ్ లో చూసాం. ఇక్కడ కిష్కిందపూర్ వెళ్దాం అనుకున్నాం కానీ బుక్ మై షోలో ఉన్నాయి. ఇంకా టికెట్స్ బుక్ మై షోలో అయితే తక్కువ, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో కూడా ఇవ్వాలనుకుంటున్నాము. ఆన్లైన్ లోనే ఎక్కువ దొరికినాయి, దాని వల్ల చాలా మంది వెళ్ళిపోతున్నారు సినిమాకి. మిరాయి మూవీ ఎలా అనిపించింది? తేజ గారి యాక్టింగ్ అలాగే మనోజ్ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరు అయితే బాగుంది. ఇంకా ఇంత ముందు కూడా చూసాం హనుమాన్ లో. సినిమా అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నా, చాలా బాగుంది. ఎన్నిసార్లు చూడొచ్చు? మాక్సిమం 10 days అయితే ఆడుతుంది. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టే సినిమా. స్టోరీ అయితే చాలా బాగుంది. అది కొంచెం గ్రాఫిక్స్ ఉన్నా కూడా బాగుంది సినిమా అయితే. గ్రాఫిక్స్ అయితే సూపర్. అయితే క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఎంత ఇస్తావు రేటింగ్ మూవీకి? నేనా 100 కా? 100 కి అయితే 5 out of 5. ఎంత ఇస్తావు 5 కి? 4.5 అయితే ఇస్తా. చాలా బాగుంది అక్క సినిమా అయితే.